ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా ప్రతినిధుల సమావేశమయ్యారు. సంస్థ ఎండీ గల్లా జయదేవ్ నేతృత్వంలోని అమరరాజా బృందం సీఎం రేవంత్తో భేటీ అయ్యింది. అమరరాజా ఎనర్జీ మరియు మొబిలిటీ భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ స్టోరేజ్ మరియు మొబిలిటీ ఎంటర్ప్రైజ్ లో ఒకటి. పారిశ్రామిక ఆటోమోటివ్స్ రంగంలో ఉపయోగించే బ్యాటరీల తయారీదారులలో అతిపెద్ద కంపెనీ. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్కు అనుగుణంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా ఒక గిగా కారిడార్ను ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా పాల్గొన్నారు. తెలంగాణలోని అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అనాథులమని అధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సీట్లలో అనాథలకు 2% రిజర్వేషన్ కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. స్కూలు ఆవరణలోనే ప్రీ స్కూళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు స్థానిక మండలాల నుంచే పలు సరఫరా చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. పడంచెరు మండలం రుద్రారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా పడంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల కూడా వందల వేల మంది వచ్చి ఈరోజు మరి రేషన్ కార్డు లేదని చెప్పి ఇప్పటివరకు పెన్షన్ లేదని చెప్పి మరి ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు పెన్షన్ గురించి కావచ్చు, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గురించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఇప్పటివరకు కూడా. మరి ఈరోజు మరొకసారి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు మనకి ఏదైతే నేను కూడా వచ్చి ప్రతి ఊర్లో కూడా మీ అందరికీ చెప్పిన మీ అందరికీ కూడా ఫ్రీ బస్సు ఉంటుందమ్మా. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్లెట్ ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇష్టారీతిన హామీలు ఇచ్చి వాటిని అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించింది. అందుకే హామీల అమలును ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటకు కట్టుబడి లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదాపత్రం పత్రాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు అందించింది. కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలో రచిస్తుంది. హామీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తుంది. వజ్రేష్ యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను విస్మయానికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. మండల కేంద్రం షామీర్పేటలో గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. షామీర్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేకల మహేందర్ యాదవ్ సుదర్శన్ కలవాలని వజ్రేష్ విషయాలను కోరగా ఆయన స్పందిస్తూ సుదర్శన్ ని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను కలిసిన వజ్రేష్ యాదవ్ ని లగ్గం చేస్తా బిడ్డ అంటూ భుజంపై తడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలోకి వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న షామీర్పేట గ్రామ యువకులు, ప్రజలు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని అంత మాట అంటావా అంటూ ఆందోళనకు దిగారు. వజ్రేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంగయ్య యాదవ్ కానీ, అదేవిధంగా సుధీరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రచంద్రరావు గారు వచ్చి మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం ఒక సైడ్ వచ్చి నిలబడ్డం తర్వాత వెంగయ్య గారు వాళ్ళందరూ గ్రామ పంచాయతీ పోతున్నాడు వెంకట ఆయన ఇన్వైట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎవరైతే జంగయ్యని నన్ను ఇక్కడ ఉన్న మేకల మహేందర్ యాదవ్ నన్ను పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా జంగయ్య యాదవ్ చేసి బిడ్డ నీ సంఘం చెప్తా, ఇలా చేయగలుగుతున్నా, నీ సంఘం చెప్తా బిడ్డ అనడం జరిగింది. దాని నీ లగ్గం చేస్తా బిడ్డ అని అన్నాడు. దాని ప్రూఫ్గా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడగని, ఇంకా మహిళలు ఉన్నారు అందరూ అడగని, మేము వాళ్ళని వ్యక్తిగతం కాదు, మంచి కాంగ్రెస్ ఎవరైనా సరే రూలింగ్ ఉన్నప్పుడు ఎవరికైనా చేయడానికి వ్యక్తిగత వాళ్ళని ఇన్వైట్ చేసినాం. కానీ వాళ్ళ విధంగా అనడం ఇది
సిగ్గుసేటు ఆయన ఒక ఎమ్మెల్యేలో పడ్డాడు. ఎవరినైనా ప్రజాప్రతినిధులను మాట్లాడతాడు గౌరవించి మాట్లాడాలని నేర్చుకోవాలి. అందుకోసానికి ఇప్పటికీ 3 సార్లు పడ్డాడు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ నుంచి. అందుకోసానికి జనాలు చిత్తుగా ఓడగొట్టిరని ఈ సమావేశం. ఇదే విధంగా మీరు ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలపైన కానీ మీరు ఇదే విధంగా హుకుం జారీ చేస్తే ఎవరివి సహించం, దానికి తిరగబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనస్పర్ధాలు లేవు. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే, నేను కాంగ్రెస్లో ఉండే, దానికి తప్ప ఎవరికి మనస్పర్ధాలు లేవు. కానీ ఇది అఫీషియల్ ప్రోగ్రామే కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా కానీ వాళ్ళు వచ్చినా ఇక్కడ గ్రామస్తులంగా మేమందరం స్వాగతించినాం. దానికి వాళ్ళు వినియోగించుకోవాలి. కానీ ఈ విధంగా ఈ వ్యక్తులపై, లీడర్లపై ఎవరైతే గట్టిగా పనిచేసే వాళ్ళపైన దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరం తిరగబడతామని సందర్భం చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శ్రవణ్, సత్యనారాయణలను హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ చేస్తూ గత జూలైలో కేబినెట్ తీర్మానం చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. అయితే గవర్నర్ తప్పనిది దాటి వ్యవహరించారని, కేబినెట్ కు ఎమ్మెల్సీలను నామినేటెడ్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ను బీఆర్ఎస్వి నాయకులు విడుదల చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 17 జన్మదిన పురస్కరించుకుని ఓయూలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. గత 5 సంవత్సరాలుగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓయూసీ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి టోర్నమెంట్ ప్రారంభమవుతుందని తెలంగాణలోని అన్ని యూనివర్సిటీతో పాటు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతి టోపీ 50,000 రూపాయలు, రెండో బహుమతి 25,000 రూపాయలను ఇస్తున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. 2024 బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 5 years నుంచి వెళ్ళి యూనివర్సిటీ అనుబంధ కళాశాలతో పాటు మిగతా యూనివర్సిటీలు అన్నీ కలుపుకొని స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేట్ చైర్మన్లు, సిటీ కార్పొరేటర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనబోతున్నారు. దీంట్లో మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండో బహుమతి 25,000 రూపాయలకు మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున విద్యార్థి దీంట్లో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదములు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే కేసీఆర్ కప్ పేరుతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కళాశాల విద్యార్థులందరూ ఈ కేసీఆర్ కప్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాది మాలాధరణ వేసిన స్వాములు శబరిమలపై దర్శనానికి వెళ్తున్నారు. అక్కడి ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీ ప్రతినిధులను బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, రాధాకృష్ణ, విజయ్ భాస్కర్లు ఆరోపించారు. ఈ విషయమై జేఏసీ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కేరళలో ఇబ్బందులకు గురవుతున్న అయ్యప్ప స్వాముల సమస్యలను సీఎంకు వివరించారు. వెంటనే కేరళ రాష్ట్రానికి ప్రభుత్వాధికార బృందాన్ని పంపించడంతో కేరళ సీఎం పినరై విజయ్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో చర్చలు జరిపి అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి వెంటనే నివేదికను తెప్పించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి. తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప జేఏసీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరు గురుస్వాములు ఎవరు ఈ యొక్క కార్యక్రమానికి పిలువలేదు అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్యవేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరూ మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మనందరం కలిసికట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. లక్నోలోని నవాబ్స్ కబాబ్స్ ల్యాండ్ నుంచి నోరూరుంచే అవధి వంటకాలు హైదరాబాద్లోని ఆహార ప్రియులను అలరించడానికి సిద్ధం చేస్తామని అవధి దస్తర్ఖాన్ మేనేజింగ్ పోర్టవర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాయల్స్ వంటకాలు అని పిలువబడే అవధి వంటకాలను ఉత్తర భారతదేశంలో పూర్వం రాజకుటుంబంలో విస్తృతంగా ఉండేవన్నారు. ఈ వంటల మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం శైలిలో ఉంటాయని తెలిపారు. అవధి వంటకాలలో సుగంధ బిర్యానీలు, జ్యూసీ రుచికరమైన కబాబ్లు, ప్రత్యేక డిజర్టర్లు కలవనున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో హాయిగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. బిర్యానీలు, డ్రై ఐటమ్స్, కూరలు, గ్రేవీ ఐటెంలు, అనేక రకాల రోల్స్తో సహా అవధ్ ప్రత్యేక అభిరుచుల పళ్ళ్యాన్ని అందిస్తున్నారు. రుచికరమైన ఉల్టా తవ్వ పరాటా, ప్రసిద్ధ లక్నో స్వీట్ ఫిర్నీని మిస్ కాకూడదన్నారు. మటన్ గలౌటి కబాబ్, మటన్ నిహారీ, చికెన్ అఫ్ఘానీ, చికెన్ కత్తి కబాబ్ తదితర అవధి దస్తార్ఖాన్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రత్యేకమైన వంటకాలు అందరి హృదయాలను దోచుకుంటాయని తెలిపారు. నాన్ స్పైసీ బట్ టేస్టీ ఫుడ్, అంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది కానీ కారం ఉండదు అనమాట. ఇది పెట్టడానికి కారణం ఇక్కడ ఈ ఐటీ జాబ్స్ వల్ల విపరీతంగా మన హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చాలామంది, బెంగాలీసు, నార్త్ ఇండియన్సు, యూపీ, ఎంపీ, బీహార్, ఢిల్లీ, బాంబే చాలామంది ఈ సాఫ్ట్వేర్ భూమిలో ఉద్యోగాలు చేయడానికి వచ్చారు. నేను మాదాపూరు, కొండాపూర్ ఇక్కడంతా వీళ్ళు హాస్టల్స్లో ఉంటారు, పీజీ హాస్టల్స్లో ఉంటారు చాలామంది యువకులు, కొంతమంది అపార్ట్మెంట్. వీళ్ళందరినీ నేను ఒక సర్వే లాగా చేస్తే, సార్ మాకు కావాల్సిన ప్రాపర్ ఫుడ్ ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడ మీ ఆంధ్ర ఫుడ్ కారము, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉంది, మేము తినలేకపోతున్నాము, మాకు కావాల్సిన ఫుడ్ బేసిక్ అవధి కుయిజైన్ విచ్ ఇస్ టేస్టీ బట్ లెస్ స్పైసీ మాకు దొరకట్లేదు అన్నారు. కొంతమంది హైదరాబాదీ ముస్లిమ్స్ కూడా ఈ ఫుడ్ని బాగా లైక్ చేస్తారని నేను విన్నాను. కాబట్టి ఫస్ట్ రెస్టారెంట్ నేను గచ్చిబౌలి ఓపెన్ చేశాను, బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ సంవత్సరం 2023 మార్చిలో రంజాన్ పండగ సందర్భంగా తోలి చౌకీలో ఈ ఫ్లైఓవర్ దిగంగానే రైట్ సైడ్ ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ అని ఒక హాల్ ఉంది, అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళు 4 ఫుడ్ స్టాల్స్కి పర్మిషన్ ఇచ్చారు, 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్. వాటిలో నేను కూడా ఒక ఫుడ్ స్టాల్ తీసుకున్నాను. అప్పుడు ఈ తోలి చౌకీ ప్రజలందరూ 24th మార్చ్ టు 23rd ఏప్రిల్ వరకు వచ్చి మా ఫుడ్ తిని, సార్ మీ ఫుడ్ చాలా బాగుంది, వీళ్ళలో చాలామంది మా గచ్చిబౌలి రెస్టారెంట్కి వస్తున్నారు, సో పీపుల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫార్ అవే అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ లోకల్ రెస్టారెంట్. మాకు తోలి చౌకీలోనే ఈ రెస్టారెంట్ ఫుల్ టైం కావాలని చాలామంది అడగడంతో ఇక్కడ ప్లేస్ ఎతకడం స్టార్ట్ చేశాను. ఏప్రిల్లో ప్లేస్ ఎతికితే ఇప్పుడు ఇక్కడ దొరికిందండి. ఫైనల్లీ వీ కుడ్ గెట్ ఏ గుడ్ ప్రిమైసెస్ నెక్స్ట్ టు ద మెయిన్ రోడ్ ఇన్ తోలి చౌకీ ఏరియా. సో ఏదర్ నార్త్ ఇండియన్ డామినేషన్ అన్నా ఉండాలి, నా రెస్టారెంట్ సక్సెస్ కావాలంటే నార్త్ ఇండియన్స్ అన్నా ఉండాలి, లేదా ముస్లిమ్స్ అయినా ఉండాలి. కాబట్టి ఇంకా నార్త్ ఇండియన్ ఏరియా, ఐటీ క్రౌడు, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డెలాయిట్, ఐఎస్బి అన్నీ అక్కడ కవర్ అయిపోతున్నాయి గచ్చిబౌలిలో. ఇప్పుడు ఈ రెస్టారెంట్ నిన్న సాఫ్ట్ లాంచ్ చేశామండి. ఇంకా ఈరోజు మీరు అందరి సహకారంతో ఈ వార్త వస్తే రేపు నుంచి మార్కెటింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. అంటే లీఫ్లెట్ డిస్ట్రిబ్యూషను, ఫుడ్ బ్లాగర్స్ వస్తారు, ఫుడ్ బ్లాగర్స్ వచ్చి వాళ్ళు రీల్స్ పోస్ట్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, గూగుల్ రివ్యూస్ ఇవన్నీ మన రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవాళ రెస్టారెంట్ ఓపెన్ అయిపోతే ఇక్కడ చాలామంది రెస్టారెంట్ కావాలని అడుగుతున్నందువల్ల ఈ ఏరియాలో నేను ఓపెన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ రెస్టారెంట్ ఇది కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ అట్ నల్లగండ్ల. అంత గేటెడ్ కమ్యూనిటీస్లో అంతా నార్త్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ అక్కడ. అది ఇక్కడ పెట్టుకుంటే నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్ బెల్ట్ కవర్ అయిపోతుంది. ఇక మా ఫుడ్ ఐటమ్స్లో అన్నిటికంటే సిగ్నేచర్ ఐటమ్, నేను మీకు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చూపిస్తాను, మీరు టేస్ట్ కూడా చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి సెలవులు ప్రకటించింది. పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లను మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 13వ తేదీన రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం అవుతుంది. ఇదే రోజున భోగి వచ్చింది. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉన్నాయి. 17వ తేదీన పాఠశాలకు ప్రభుత్వం అదనంగా సెలవును ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం కలిపి మొత్తం 6 రోజులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యా సంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
నగరంలోని జూబ్లీహిల్స్ లో కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం, ఆపై రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను అడ్వకేట్ అని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ సదరు మహిళ దబాయింపులకు సైతం పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కేబీఆర్ పార్కు దాకా లిఫ్ట్ కావాలంటూ ఓ కారులో ఎక్కిన మహిళ ఆపై బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ డ్రైవర్తో బెదిరింపులకు దిగింది. దీంతో భయాందోళనకు గురైన బాధిత డ్రైవర్ పరమానంద ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడి లేడీని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోదీ ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయోధ్యలో ముస్లింలకు చోటు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. హిట్ అండ్ రన్ తో ట్రక్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజాపాలనపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. वो खलीक साहब से खुद पूछ लीजिए, मैं उस पार्टी का ना उनका कोई तर्जुमान हूँ। सर, ये सुप्रीम कोर्ट का जजमेंट आप बोल रहे हैं कि फाइनल है, आगे भी जो ज्ञान वापी का अभी चल रहा है और कृष्ण, ये सुन लीजिए कृष्ण, आप जो मथुरा ईदगाह की बात कर रहे हैं, आज से 55 साल पहले मुसलमान और हिंदू भाई बैठकर उसमें तस्विया कर लिए, कोर्ट रजिस्टर्ड एग्रीमेंट कराए और उत्तर प्रदेश का सुन्नी वक्फ बोर्ड उसकी इजाज़त दिया। मुसलमानों ने ज़मीन दी हिंदू भाइयों को और हिंदू भाइयों ने मुसलमानों को ज़मीन दी। करीब 8 एकड़ ज़मीन मुसलमानों ने दी। परनाले का जो परनाला जो बहता ना पानी का, उसका रुख बदला गया। अब आप बताइए, जब 1965 में 1965 में एग्रीमेंट हो गया और 2024 में आज आप आकर कहते हैं कि हम उस फैसले को नहीं मानते, तो प्लेस ऑफ वर्शिप एक्ट की फिर क्या माने हैं? इसीलिए मैं डिमांड कर रहा हूं कि देश के वजीर आजम की जिम्मेदारी है, कि उनकी गवर्नमेंट की जिम्मेदारी है कि वो खुलकर कह दें कि 1991 का प्लेसेस ऑफ वर्शिप एक्ट हमारे लिए एक बहुत अहम चीज़ है, हम उसके लिए उसके ऊपर स्टैंड बाई करते। सुप्रीम कोर्ट ने तो बाबरी मस्जिद केस में कहा ना इसके बारे में, ये हमारे बेसिक स्ट्रक्चर का हिस्सा सुप्रीम कोर्ट ने कहा था। अब आप कहाँ जाके रुकेंगे? आपको मालूम स्वामी विवेकानंदा ने क्या कहा था एक बड़ी इबादतगाह के बारे में? अगर वो बोलूंगा तो फिर तनाजा हो जाएगा। क्या बोलो? आप पढ़ लीजिए, आप लोग पढ़ते नहीं तो मैं क्या करूं? सर, पार्लियामेंट चुनाव आने वाले हैं, स्टेटमेंट को कम्युनल कहा आपके स्टेटमेंट को कम्युनल कहा जा रहा है एंड यू आर ट्राइंग टू डिवाइड, ब्रिंग अ डिवाइड अमंग। ऐसा है ना, असदुद्दीन ओवैसी ही इस मुल्क का सबसे बदनाम आदमी है। बाकी सब राजा हरिश्चंद्र की औलाद है, दूध के धुले हुए हैं, इनसे कोई गुनाह हो ही नहीं सकता, इनसे कुछ हो ही नहीं सकता। भाई गांधी के कत्ल से लेके 2002 के गुजरात तक, उत्तर प्रदेश में बुलडोजर से लेके एनकाउंटर में हथकड़ियां हैं गोली मारने से, सब जिम्मेदार मैं हूं, दूसरे नहीं है। कोई बात नहीं, लगाइए इल्जाम। क्या होना चाहिए सर कि 22 तारीख को क्या होने वाला है? 22 तारीख को इनॉग्रेशन होने वाला है। అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతావని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పిత యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ముందుగా ఆయన సంకల్ప యాత్ర క్యాలెండర్ బ్రౌజర్ ను గ్రామ సర్పంచ్ మహేందర్ తో కలిసి ఆవిష్కరించారు. मोदी गारंटी गाड़ी इस गांव में आज पहुंचे हैं। मेरा सौभाग्य है, मैं इसमें भाग लेने का मुझे मौका मिला। बहुत बड़ी मात्रा में लोग इसमें इकट्ठा हुए हैं। तो इसमें उद्देश्य यही है, जो बहुत ही प्रो पीपल स्कीम, जो जनता के हित में जो मोदी जी ने स्कीम लाए हैं, वो स्कीम सबको ये स्कीम का लाभ पहुंचाना चाहिए। सबको स्कीम का लाभ भी पहुंचाना है, जिसको स्कीम नहीं मिला है उनको भी स्कीम पहुंचाना है। इसके कारण मैं इधर आया था, मुझे बहुत अच्छा लग रहा है कि बहुत बड़ी मात्रा में गरीब लोग इकट्ठा हुए हैं और मोदी जी का गुणगान कर रहे हैं। హిందీ ప్రచార సభను ఆక్రమించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ పూర్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ ఉద్యోగులు ఆర్పీ కపూర్, నరేందర్, నమ్రత, మహేష్ సింగ్ పాల్గొన్నారు. అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. ట్రస్ట్లో జరిగే అన్యాయం గురించి ప్రశ్నించిన తమను తొలగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రచార సభపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
హిందీ ప్రచార సభ 1935లో స్థాపించబడింది. కర్ణాటకలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, మహారాష్ట్రలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, ఏపీలో స్టేట్ యూనిట్ ఉంది. అయితే కొంతమంది ఇందులో అవకతవకలు చేస్తున్న ట్రస్ట్ లో చంద్రదేవ్ కవడే నుండి ఔరంగాబాద్ నుంచి, సురేష్ పురి ఔరంగాబాద్ నుండి, షేక్ గైబు అలీ అనంతపూర్ నుండి వీళ్ళందరూ హిందీ ప్రచార సభను మభ్యపెట్టి అవకతవకలు చేసి పార్లమెంట్ లో మభ్యపెడుతున్నారండి. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానం వరకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు నోముల శేషు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి రావడానికి ఓయూ విద్యార్థులు విశేషమైన కృషి చేశారని శేషు యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటులో ఓయూ ఏ విధంగా అయితే ప్రధాన భూమిక పోషించిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఓయూ పాత్ర ఉందని శేషు యాదవ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దోపిడీ చేసిందని మండిపడ్డారు. సోనియా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మేము అనుకున్నాము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల మధ్యన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినను తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళ కల్వకుట్ల కుటుంబ పరిపాలన చూసి విసిగి కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన, నిజమైన వాక్ స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛనిస్తుందని తెలుసుకొని 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల అధికారం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు మేము మొక్కుకున్నాము, అమ్మ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కానీ మంచి చేసే మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడంతో మేము ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేముల వీరేశం గారు, రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మినిస్టర్ చేపడితే చెరువుగట్టు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని మా మిత్రబృందం అందరం అనుకున్నాము. అందులో భాగంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర విజయవంతమాలని కోరుకుంటూ అమెజాన్ పేరుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో బట్టలు విక్రయిస్తున్నట్లు ఓ వెబ్సైట్ ప్రకటించింది. ఆకర్షణీయంగా ఉన్న ప్రకటన చూసి బాధితులు క్లిక్ చేశారు. బాధితులు వెబ్సైట్ క్లిక్ చేస్తే అమెజాన్ వెబ్సైట్లు ఓపెన్ కావడంతో నిజమేనని నమ్మి బాధితులు బట్టలు ఆర్డర్ చేశారు. 4 డ్రెస్లు తక్కువకే వస్తుండటంతో బాధితులు ఆశపడ్డారు. బట్టలు ప్యాకింగ్ కూడా అమెజాన్ ముద్రించి ఉండటంతో నగదు చెల్లించి బట్టలు తీసుకున్నారు.